ఏహే ఇద్దరికి ఇద్దరు అస్సలు తగ్గుతలేరు. ఒక ఆయననేమో షెట్టు మడత పెడతా అంటే ఇంకో ఆయననేమో కుర్చీ మడత పెడతా అంటున్నాడు. ఇక ఇద్దరు లీడర్లు ఎవరైనా పరిచయం అవుతున్నారులే, చూడండి మరి. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఎలా చేస్తావో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఆంధ్రలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న వేళనో లేకపోతే ఈ లీడర్లు మీటింగ్ పెడుతున్న యాలనో డైలాగ్ల మీద డైలాగులు కొడుతున్నారు. సినిమా హీరోలు సైతము వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలనేమో గాతిర్ల కొడుతున్నారు డైలాగులు. మొదలు మన జగనాల్ సార్ ఏం డైలాగ్ కొట్టిండో ఇనుండ్రి. నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు, ప్రజల్లో బలం గాని విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఇన్నర్ గదుల్లో ఇక యుద్ధానికి సిద్ధం కావాలి, సొక్క మడత పెట్టాలని చెప్పి డైలాగ్ కొట్టిండు. మరి ఇదే డైలాగ్ కు ఖతర్నాక్ డైలాగ్ ఇచ్చిండు ఇటు చంద్రబాబు సారు. ఈ డైలాగ్ వింటే జగనాల్ సారే పర్సన్ అవుతుండొచ్చు. గా తిర్ల కొట్టిండు మళ్ళా డైలాగు ఎన్నుండ్రి. చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఇన్నర్ గదుల్లో జగనాల్ సారేమో సొక్క మడత పెట్టాలంటే ఇటు చంద్రబాబు సారేమో కుర్చీ మడత పెట్టాలంటున్నాడు. ఇట్లా ఇసికి తైసి అనుకుంటున్నారు లీడర్లు. ఇక లోకేశం సారు నేనేమన్నా తక్కువనా అనుకున్నాడేమో గాని బహిరంగ సభల ఏకంగా కుర్చీ మడత పెట్టిండు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఎంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్? సుశీర్గదుల్లో ఆంధ్రలా మడత రాజకీయ మహిమలు. ఇలా మడత రాజకీయ మహిమలు ఏందో గాని మొత్తం మీద చూసేటోళ్ళకైతే మస్తు మజా అనిపిస్తున్నది. చూడాలి మరి ఎలక్షన్స్ తర్వాత ఎవరు కుర్చీ ఉంటుందో, ఎవరు కుర్చీ మడత పడుతుందో.